సెమీస్‌లో న్యూజిలాండ్ గెలిచి ఫైనల్‌కెళ్ళిపోయింది మొదటి టీమ్. సో, న్యూజిలాండ్. ఇంగ్లాండ్ మీద గెలిచి భారత్ ఫైనల్‌కెళ్తే మార్చి 8కి మ్యాచ్ ఉంది. న్యూజిలాండ్‌ను ఎదుర్కొనే టీమ్ ఉందా మన దగ్గర? సో, న్యూజిలాండ్ ఎట్లాంటి టీమ్ అంటే, కొన్ని తెలుగు సినిమాలుంటాయి. ఎట్లా అంటే, అవి పెద్దగా పబ్లిసిటీ ఉండవు. కానీ సడెన్‌గా సూపర్ హిట్ సూపర్ హిట్ అవుతుంటాయి. అవుతది. సో, న్యూజిలాండ్ గూడా అంటే అట్లాంటి ఎప్పుడు ఎట్లా ఆడుతుందో ఆహ్, చెప్పలేంటిది. ఆహ్, వాళ్ళు ఆడతారు. ఆడు కానీ వాళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ ఉండదు. వాళ్ళు ఎక్కువ హంగామా జేయరు. నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటారు ఆ! ఫైనల్ దాకా. ఒక సూపర్ స్టార్ అనే ప్లేయర్ ఓహ్! అనేది హ్మ్. లేకుండా, అలా మంచిగా సాఫ్ట్‌గా ఎళ్ళిపోతుంటారు. స్మూత్‌గా ఎళ్తారు. అండ్ ఒక్కటి న్యూజిలాండ్ టీమ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏందంటే, అన్ని టీమ్స్ ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్ ఏందంటే, వాళ్ళు ప్రెషర్‌కి లోనవ్వరు. నిన్న ఒక గేమ్ ఆడితే, రేపు ఆడే గేమ్‌ని గూడా ఒక నెక్స్ట్ గేమ్ లాగానే ట్రీట్ జేస్తారు తప్ప, అదొక సెమీఫైనల్, అదొక క్వార్టర్ ఫైనల్, అదొక ఫైనల్ అనేది మైండ్‌లోకి తీసుకోరు. సో, లెట్స్ డూ అవర్ పెర్ఫార్మన్స్, లెట్ ద రిజల్ట్ కమ్ అన్నలాగుంటది. వేరే వాళ్ళంతా ఏం చేస్తారు, ఖచ్చితంగా గెలవాలి, గెలవాలి, గెలవాలని యాక్చువల్ జేయాల్సిన వర్క్‌ని మర్చిపోతారు. కానీ ఐసీసీ టోర్నీలో 2 టోర్నీల్లో ఫైనల్‌కొచ్చి ఓడిపోయింది న్యూజిలాండ్. న్యూజిలాండ్ గూడా ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో ఒకసారి 2019 వరల్డ్ కప్ 19 ఓడిపోయింది. 15లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. అవును. అయినా ఫైనల్‌కొస్తుంది గానీ కప్పు వచ్చే ఛాన్స్ టీ20 దక్కించుకోలేదు. వరల్డ్ కప్‌లో గూడా ఫైనల్‌కొచ్చిర్రు ఒకసారి. ఫైనల్‌కొచ్చి యాహ్! ఓడిపోయారు. బట్ యాహ్! ఇట్స్ పార్ట్ అంతే ఇంక దాన్ని ఏం జేయలేం. కానీ బట్ అదే ఫోబియా సౌత్ ఆఫ్రికా వదిలించుకోవట్లేదు. సెమీస్ దగ్గరికి రాగానే ఆగిపోతది. లాస్ట్ టైమే మనతోటే ఫైనల్ దాకా వచ్చి ఫైనల్. ఓడిపోయారు. అది అసలు వాళ్ళదే కప్ యాక్చువల్లీ 2024 ఎవరు లాస్ట్ 30 బాల్‌లకు 30 రన్‌లు, 6 రన్స్ పర్ ఓవర్. అది ఈజీ అండ్ కొట్టేసింది. మీకు క్లాసన్ లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు చేజేతులా వదిలేసుకున్నారు. చోకర్స్ అని అంటారు కదా! అక్కడ చోకర్స్ లాగైంది. బట్ నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే న్యూజిలాండ్ వన్ సైడ్ డామినేషన్. అక్కడ సౌత్ ఆఫ్రికాకి అసలు వాళ్ళ చేతుల్లో ఏం లేదు. వాళ్ళు కంప్లీట్‌గా అట్లా చూస్తూ ఉండిపోయారు అంతే. న్యూజిలాండ్ ఫినాలేని 33 బాల్స్‌లో సెంచరీ సెమీఫైనల్ మ్యాచ్ అంటే నాట్ ఏ జోక్. ఫిన్నాలేని ఆ స్థాయి పెర్ఫార్మన్స్ ఎక్స్‌పెక్టెడా? ఎందుకంటే క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్. అవును. క్రిస్ గేల్‌కి ఉంది అంతకుముందు 2020లో అవును. ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ 33 బాల్స్‌లో 10 ఫోర్స్, 8 సిక్సెస్ వన్ సైడ్ మ్యాచ్ అంతా. మ్యాచ్. అది మళ్ళీ స్కోర్ కూడా తక్కువనే ఉంది. అవును. ఏదో 200 పైన ఎబోవ్ స్కోర్ ఉంది. ఫాస్ట్‌గా ఆడేయాలని కాదు. అంతా తుక్కురే కొట్టేలాగా. ఇప్పుడు అదే బ్యాటింగ్ ఇండియా ఇప్పుడు ఒకవేళ ఫైనల్‌కెళ్తే ఆ రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా న్యూజిలాండ్ నుంచి? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఒకరోజు 100 వచ్చింది. నెక్స్ట్ డే 100 వస్తదా అనంటే అది రావచ్చు, రాకపోవచ్చు. క్రికెట్ అట్లుంటది. సచిన్ ఎన్నో సందర్భాల్లో చూసినాం. ఒకరోజు 100 కొడితే నెక్స్ట్ డే 0కి ఔట్ హ్మ్. అవ్వడం చూసాం. సచిన్ అనే కాదు ఎంతోమంది ప్లేయర్స్. బట్ ఫైనల్‌కొచ్చే వరకు ఎంత లేదన్నా ఇప్పుడు ఇంత మాట్లాడినా న్యూజిలాండ్‌ని చూసి నేర్చుకోవాలి. వారు ప్రెషర్‌కి లోన్ అవును. అవ్వరన్నా గూడా చిన్నపాటి ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఒక ఫైనల్‌కొచ్చినాం, కప్ గెలవాలి. 2 సార్లు 50 ఓవర్‌లో ఓడిపోయినాం. ఒకసారి టీ20లో ఓడిపోయినాం అన్నది అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే ఇంత పని చేసి ఆ ఒక్క పని కరెక్ట్‌గా చేస్తే బాగుండు అన్నప్పుడే ఆ ప్రెషర్ ఎక్కువుంటది. సో, ఇలాంటి పెద్ద రన్ ఫీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా డెఫినిట్‌గా ఒక కాంపిటీషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫైనల్‌కు ఇండియా వచ్చినా, ఇంగ్లాండ్ వచ్చినా న్యూజిలాండ్‌తో కాంపిటీషన్ అయితే డెఫినిట్‌గా ఉంటది. కానీ ఇండియా ఫైనల్‌కొస్తే ఇండియా, న్యూజిలాండ్ ఒక ఐసీసీ టోర్నీకి సంబంధించి ఫైనల్ ఆడిన సందర్భాలున్నాయా? సెమీస్ వరకే 50 నాకు ఓవర్స్ తెలిసే అయినా గాని లేదు. నాకు ఇది గుర్తున్నంత ఫస్ట్ వరకైతే ఫైనల్ అవుతుందనుకుంటా. ఒకవేళ ఇండియా ఫైనల్‌కొస్తే వస్తే న్యూజిలాండ్‌తో ఆడితే బహుశా నాకు ఇప్పుడు తెలిసి సౌత్ ఇదే. ఆఫ్రికా, ఆస్ట్రేలియా తోటి చాలా యాహ్! ఇంగ్లాండ్ తోటి ఫైనల్ మ్యాచ్‌లు ఉన్నాయి గానీ, అవును. 20 గాని, 50 ఓవర్స్‌ది గాని, యాహ్! న్యూజిలాండ్ తోటిదే కానీ మరి ఇండియా నుంచి ప్రెషర్ ఎలా ఉంటది మరి? ఒకవేళ ఆ! ఇండియా ఫైనల్‌కొస్తే ఫైనల్‌కెళ్తే డెఫినిట్‌గా ఇండియాకి కూడా ప్రెషర్ ఉంటది. ఎందుకంటే ఇండియాకు హోమ్ గ్రౌండ్ ప్రెషర్ ఉంటది. లాస్ట్ టైమ్ వరల్డ్ కప్ గెలిచిండ్రు. అండ్ ఇప్పటివరకు హిస్టరీలో ఏ టీమ్ కూడా ఒకసారి కప్ గెలిసి నెక్స్ట్ టైమ్ వరుసగా కప్ ఇంకా గెలవలేదు. గెలవలేదు. అండ్ హోమ్ కంట్రీలో టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. సో, ఈ ప్రెషర్ అంతా ఇండియా మీదనే ఎక్కువుంటది. ఒకవేళ ఇండియా ఫైనల్‌కొస్తే మాత్రం ఆ ప్రెషర్ ఇండియా మీదనే ఎక్కువుంటది. హోమ్ అడ్వాంటేజ్ ప్రెషరు ప్లస్ ప్లేయర్స్ ప్లస్ బీసీసీఐ వరల్డ్ క్రికెట్‌ని డామినేట్ చేస్తున్న విధానం ప్రతి మ్యాచ్ గెలవాలన్న విధంగా ఉంది కాబట్టి న్యూజిలాండ్ కంటే ఎక్కువ ఇండియా మీదనే ఉంటది. ఇండియా ఫైనల్‌కొస్తే. కానీ న్యూజిలాండ్ బౌలింగ్ స్ట్రాంగ్‌గా ఉంది మళ్ళీ ఇండియాతో నో చూస్తే. ఆఫ్ కోర్స్. ఇప్పుడు నిన్న మ్యాచ్‌లో చూస్తే సౌత్ ఆఫ్రికా 75 రన్స్‌కే 5 వికెట్స్ పోయే పరిస్థితి. ఫస్ట్ 3 ఓవర్స్‌లోనే 2 వికెట్స్ 2 ఏమో వికెట్స్‌లోనే తీసేసి 70 రన్స్‌కి 5 5 వికెట్స్. 10 వికెట్స్ ఓవర్స్ పడ్డాయి. లోపే అవును. 76 రన్స్. లాస్ట్‌లో మిగతా వాళ్ళు ఆడడం వల్ల 168, 9 దాకా వచ్చారు గానీ, అవును. కానీ అదే బౌలింగ్ ఈ న్యూజిలాండ్ ఉంటే ఇండియా ఆ స్థాయిలో ఉండదు పెర్ఫార్మన్స్. అక్కడ మళ్ళా స్టేడియం చేంజ్ అవుతుంది. ఫస్ట్ సెమీఫైనల్ కోల్‌కతా. కోల్‌కతా ఇది ఇండియా సెకండ్ సెమీఫైనల్ వాంకడే ముంబై. నెక్స్ట్ అహ్మదాబాద్‌కి అహ్మదాబాద్. వెళ్తారు. సో, అక్కడ వికెట్ డిఫరెంట్‌గా ఉంటది. అక్కడ ఏ వికెట్ ఉంటదో మనకి ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు. అది రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, రెడ్ అండ్ బ్లాక్ మిక్సా తెలీదు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్‌లో అదే జరిగింది. రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ అయింది. ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జస్ట్ మ్యాచ్‌కి 1 అవర్ ముందు వరకు గూడా వాళ్ళు టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలని అనుకున్నారంట. బట్ ఎందుకో అక్కడ డెసిషన్ అవును. చేంజ్ చేసుకొని టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. సో, వికెట్ ఏదనేది మనకు తెలీదు. సో, దాన్ని బట్టి మనం అనలైజ్ చేయడానికి ఉంటది. బ్లాక్ సాయిల్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తది. రెడ్ సాయిల్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తది. మిక్స్డ్ సాయిల్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తది. అండ్ దట్ టూ స్టేడియం పెద్దది. అక్కడ బౌండరీస్ కూడా పెద్దయి. ప్లస్
ఫైనల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అక్కడ ఏం జరుగుతుంది, ఎవరి మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుందని. ఇప్పుడు ఇండియా ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళిపోతే ఇదే టీం కంటిన్యూ చేస్తుందా లేకపోతే మళ్ళీ ఏదైనా ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉందా ఫైనల్? ఒకవేళ ఈ రోజు ఏ టీంతో వెళ్తారో ఇండియా ఈ రోజు గెలిస్తే 99.9999% అదే టీంతో వెళ్తారు. అక్కడ చేంజెస్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు, ఎందుకంటే చేంజెస్ చేసేందుకు పెద్ద అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ లెట్స్ సే ఇఫ్ ఇన్ కేస్ అభిషేక్ మళ్ళీ తక్కువకే అవుట్ అయినా కూడా దే విల్ స్టిల్ కంటిన్యూ విత్ అభిషేక్, ఎందుకంటే ఫైనల్లో ఎవరో సడన్ గా వచ్చి ఆడతారా అంటే రాదు, ఒక మ్యాచ్ తోటి లేదు. ఎందుకంటే మీకు మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ లో వచ్చే ప్లేయర్ అయితే ఓకే, ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఏషియా కప్ లో చూసినాం, ఏషియా కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడిన రింకు సింగ్ డైరెక్ట్ గా ఫైనల్ మ్యాచ్ ఆడిండు, ఆడిన ఒక బాల్ 4 కొట్టి మ్యాచ్ ని గెలిపి. సో లోవర్ ఆర్డర్ లో ఏమైనా చేంజెస్ రావచ్చు వస్తే, బట్ ఇక్కడ చూస్తే లోవర్ ఆర్డర్ లో ఎవరున్నారు, శివం దుబే ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. వీళ్ళని తీసేసి పక్కన పెట్టి వేరే ప్లేయర్ని తీసుకునే అవకాశమే లేదు. సో ఇండియా ఒకవేళ ఫైనల్కి వెళ్తే మోస్ట్లీ ఇదే టీంతో వెళ్తుంది. ఈ రోజు ఏదైతే టీంతో ఆడుతున్నారో ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2లో ఆడే టీంతోనే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు అన్నట్లు ఈడెన్ గార్డెన్స్ వాంకడే పిచ్లు కొంచెం డిఫరెంట్ పిచ్చెస్, కానీ అహ్మదాబాద్కి వస్తారు కొంచెం పెద్ద స్టేడియం, మోదీ స్టేడియం పెద్ద స్టేడియం, అక్కడ టాస్ అక్కడ కూడా కీ రోలే ఉంటుంది. డెఫినెట్ గా అక్కడ 100% T20లో టాస్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే మీరు ఫైనల్ ఆడినప్పుడు ఇప్పటిదాకా మనం ఏదైతే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది, ప్లస్ డ్యూ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉంటాయని మాట్లాడతాం కదా, అక్కడ క్యాప్టెన్స్ రీథింక్ చేస్తారు, అరే సెకండ్ బ్యాటింగ్ చేస్తే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, ఫైనల్ కదా, చేసింగ్ చేయలేకపోవచ్చు కదా అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుండే. ఎందుకంటే 2003లో అదే జరిగింది ఇండియాకి, ఓడిపోయిన ఆస్ట్రేలియా మీద. తర్వాత చాలా సందర్భాల్లో కూడా చూసినాం, స్పెషలీ ఇండియా లాంటి టీం అయితే ప్రెషర్ కి లోన్ అవుతుంది. 2023లో అది దురదృష్టవశాత్తు ఏం జరిగిందో తెలియదు, ఇండియా తక్కువ స్కోర్ కొట్టింది, లేదు ఇన్ఫాక్ట్ చాలా తక్కువ స్కోర్ అయింది, అది కొంచెం ఇబ్బంది అయింది. లేదు అని అంటే ఫైనల్లో కొంచెం టాక్టికల్ గా డిఫరెంట్ గా ఆలోచించాల్సి వస్తుంది, కండిషన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా టాక్టికల్ గా డిఫరెంట్ గా ఆలోచించాల్సి వస్తుంది. ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి ఒకవేళ ఇండియా వెళ్తే ఇండియా న్యూజిలాండ్ కి సంబంధించి ఎవరికి వచ్చినా కానీ ఇప్పుడు న్యూజిలాండ్ అయితే ఫస్ట్ టైటిల్ అయిపోతుంది. T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ కి ఫస్ట్ టైటిల్ అవుతుంది. ఇండియా ఆల్రెడీ 2 సార్లు గెలిచింది, 2007 ఇనాగ్రల్ది, మొన్న 2024లో. ఒకవేళ ఇండియా ఫైనల్కి వచ్చి గెలిస్తే ఇండియాకి థర్డ్ టైం అవుతుంది. ఇప్పటివరకు ఏ టీం 3 టైమ్స్ టైటిల్ గెలి, ఒక వెస్టిండీస్ 2 సార్లు, ఇంగ్లాండ్ 2 సార్లు, ఇండియా 2 సార్లు. ఈ 3 టీమ్స్ మాత్రమే మల్టిపుల్ టైమ్స్, ఆస్ట్రేలియా ఒకసారి, శ్రీలంక ఒకసారి, పాకిస్తాన్ ఒకసారి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ లో భారీ స్కోర్ నమోదే అవకాశం ఉంది అక్కడ పిచ్ పరిస్థితిని బట్టి. ఫైనల్ మ్యాచ్ లో మేబీ 170, 180 ప్లస్ ఎక్స్పెక్ట్, 180 to 190, 200 అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే టీమ్స్ న్యూజిలాండ్ ఆల్రెడీ ఫైనల్కి పోయింది, ఇండియా వెళ్తుందా ఇంగ్లాండ్ వెళ్తుందా తెలియదు, డిపెండింగ్ ఆన్ ద టీమ్ ఏ టీం వెళ్తుంది. ఎందుకంటే మనకు మ్యాచింగ్స్ చూడాలి, ఈ టీం బ్యాటర్ ఎవరు, ఈ టీం బౌలర్ ఎవరు, వాళ్ళిద్దరు రికార్డు ఒకరి మీద ఒకరికి ఎట్లా ఉంది, హెడ్ టు హెడ్ రికార్డ్ ఎట్లా ఉంది అనేది మనం ఇండియా ఫైనల్కి వెళ్తే ఒకలాగా ఉంటుంది అనాలిసిస్. ఒకవేళ ఇంగ్లాండ్ ఫైనల్కి వెళ్ళింది అనుకోండి, ఇంగ్లాండ్కి న్యూజిలాండ్కి మధ్య హిస్టరీ ఎట్లా ఉంది, ఈ టీంలో బౌలర్ ఆర్చర్కి ఏ బ్యాటర్ తొందరగా అవుట్ అవ్వగలుగుతాడు, లేకుంటే ఆర్చర్ని ఎవరు తక్కువ తొందరగా హ్యాండిల్ చేయగలుగుతారని. ఒకవేళ ఇండియా ఫైనల్కి వెళ్తే న్యూజిలాండ్ బౌలర్స్ మ్యాట్ హెన్రీని ఏ బ్యాటర్ బాగా ఆడగలుగుతాడు, అభిషేక్ బాగా ఆడగలుగుతాడా లేదా, సో ఆ మ్యాచ్అప్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ లిటిల్ ఎర్లీ టు సీ. బట్ 180, 190 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఇండియా కానీ ఇంగ్లాండ్ కానీ ఫైనల్కి వెళ్ళి న్యూజిలాండ్తో ఆడటం. ఇండియాలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ సొంత దేశాల్లో జరుగుతున్నాయి. మన సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇండియా పేరు కాకుండా వేరే టీమ్స్ పేరు చెప్పాడు ఫేవరెట్. ఎందుకు అలాగా అంటే ఇంత పర్ఫార్మెన్స్ చూసి వెస్టిండీస్ పేరు చెప్పాక కానీ వెస్టిండీస్ ఓడించి మనం సెమీఫైనల్కి వచ్చేసి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆబ్వియస్గా మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మనకి ఇండియా గెలవాలన్న ఫీల్ అయితే 100% ఉంటాయి. బట్ కొన్నిసార్లు ఏమైంది, మనం దాన్ని అనలైజ్ చేసేటప్పుడు లేదంటే అసలు ఏంటి రిజల్ట్ ఎవరికి రావచ్చు, ఏ టీం స్ట్రాంగ్గా ఉందని ప్రాపర్గా జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా వన్ సైడ్ లేకుండా అనలైజ్ చేసినప్పుడు వాళ్ళ ఒపీనియన్లో అది అనిపించచ్చు. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్, నాదొక ఒపీనియన్, తనదొక ఒపీనియన్, అట్లా మేబీ వాళ్ళకి ఆ సీనియర్ క్రికెటర్స్కి వాళ్ళకి అట్లా అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ప్రెడిక్ట్ చేసారు పాకిస్తాన్ కూడా సెమీఫైనల్కి వస్తుంది. మన ఇండియన్ ప్లేయర్స్ కూడా కొంతమంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దినేష్ కార్తిక్ లాంటి ప్లేయర్స్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి ప్లేయర్స్, కొంతమంది ప్లేయర్స్ పాకిస్తాన్ సెమీస్కి వస్తుంది అన్నారు. ఎందుకంటే ఇండియాకు పాకిస్తాన్కి సంబంధాలు సరిగా లేకున్నా వాళ్ళు దాన్ని క్రికెట్ వైజ్ అనలైజ్ చేసి వాళ్ళకున్న నాలెడ్జ్ లేకుంటే వాళ్ళు అనుకున్న థాట్ ప్రాసెస్కి తగ్గట్టు వాళ్ళు వస్తాయి. ఇంకా అందరు క్రికెటర్స్ ప్రెడిక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రేలియా సెమీఫైనల్కి వస్తుంది అన్నారు. ఆస్ట్రేలియా లీగ్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోయింది.
సో ఎవ్రీ చిన్న ఇండివిజువల్ టీమ్స్ తో ఓడిపోయింది ఆస్ట్రేలియా, జింబాబ్వేతో జింబాబ్వేతో ఓడిపోయింది, ఓడిపోయింది, ఇట్లా శ్రీలంకతో ఓడిపోయింది, లీగ్ స్టేజ్ లో వెళ్ళిపోయింది. ఇలా. సో వాళ్ళ అవగాహన లేకుంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కి లేకుంటే వాళ్ళు అనుకున్న విధంగా ప్రెడిక్ట్ చేస్తుంటారు. అభిషేక్ శర్మకు సంబంధించి రవిశాస్త్రి కూడా కామెంట్స్ చేసినట్టున్నాడు, ఆడతాడు ఖచ్చితంగా అని చెప్పి. కానీ Yeah. మిగిలింది 2 మ్యాచ్లు, అంటే ఈ రోజు గెలిస్తే ఇంకొక మ్యాచ్. ఇంకొక మ్యాచ్ ఖచ్చితంగా అభిషేక్ శర్మ సత్తా కొట్టాలి. చూపించే అవకాశం ఉందా? ఇప్పుడు మొన్న సంజు సామ్సన్ ఎట్లయితే ఒక క్రూషియల్ టైం, ఐ థింక్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ హిస్ లైఫ్ టైమ్, కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్, కెరియర్ బెస్ట్ ఇన్నింగ్స్, ఓపెనర్ గా వచ్చి లాస్ట్ ఎండ్ వరకు Yeah. ఉండి అండ్ దట్ టు విన్నింగ్ షాట్ కూడా ఆయన కొట్టాడు. మూడు సెంచరీలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో 2, మన హైదరాబాద్ లో కూడా ఒక సెంచరీ చేశాడు. అట్లాంటి ప్లేయర్ సెంచరీస్ కాకుండా ఇది లైఫ్ టైం బెస్ట్ మూమెంట్ ఇన్నింగ్స్. ఎందుకంటే అక్కడ ఇండియా ఖచ్చితంగా గెలవాలి సెమీఫైనల్, డూ ఆర్ డై మ్యాచ్. ప్లస్ ఒక ఎండ్ తనే నిలబడి అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడినంటే ఇంకా అంతకంటే బెస్ట్ ఇన్నింగ్స్ ఇంకోటి ఉంటుంది. సో అట్లనే అభిషేక్ శర్మకు కూడా ఒక బెస్ట్ అవకాశం ఇది. ఎందుకంటే టీం ఇంకా తన మీద నమ్మకం పెట్టుకొని ఉంది, ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తుంది ఈరోజు ఈవినింగ్. ఆ ఛాన్స్ని ఎట్లా అయితే సంజు శాంసన్ యూజ్ చేసుకొని లైఫ్లో ద బెస్ట్ ఇన్నింగ్స్, క్రికెట్ వరల్డ్ అంతా తన గురించి మాట్లాడుకునేలాగా చేసిండో, అభిషేక్ శర్మ కూడా సెంచరీలు ఉన్నాయి. బట్ ఇలాంటి టైంలో ఆడడం ఇంపార్టెంట్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అభిషేక్ టు స్కోర్ అట్లీస్ట్ తను 100 కొట్టకున్నా ఒక మంచి ఫైరీ స్టార్ట్ ఇచ్చిడు అనుకోండి, ఒక పవర్ ప్లేలో ఉండి ఒక 20 బాల్స్లో 40 లేకుంటే 10 బాల్స్లో 35 రన్స్ అట్లా ఇచ్చినా కూడా సరిపోతుంది. ఓపెనింగ్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఆర్డర్ కొంత వీక్ ఉన్నట్టుందా, మధ్య మధ్యలో ఆడుతున్నారు వచ్చిన వాళ్ళు, కానీ కాన్స్టాంట్ గా అంటే ఒక వికెట్. ఇప్పుడు ఇంగ్లాండ్ చూసుకుంటే 5th 6th బ్యాట్స్మెన్ వరకు వీళ్ళు ఆడతారు. వెస్టిండీస్ అయితే మొత్తం హిట్టర్లే 9th వికెట్ వరకు. కానీ భారత్కి వచ్చేసరికి ఇంకా 4 వికెట్లు పడ్డాయంటే అయిపోయింది అనే పరిస్థితి ఇంకా ఉందా? సూర్యకుమార్ యాదవ్ నుంచి తను ఎట్లయితే ఫుల్ పెద్ద పెద్ద షాట్స్ కొడుతాడు, అవి ఎక్స్పెక్ట్ చేసినాక అవి రాలేదు ఈ వరల్డ్ కప్ లో. ఎందుకంటే తను క్యాప్టెన్ కొంచెం ఇన్నింగ్స్ ని స్లో చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అండ్ తిలక్ వర్మ కూడా ఫస్ట్ 4 matches లో స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉండే, 120 స్ట్రైక్ రేట్ తో ఆడి. ఎప్పుడైతే తన బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అయిందో అప్పుడు మళ్ళీ బెటర్గా ఆడడం చూసాం. హార్దిక్ పాండ్యా హీ హెస్ డన్ వెల్, 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు వచ్చినాయి. శివం దూబే కూడా బాగానే ఆడుతున్నాడు. మొన్న కొట్టిన 2 4 చాలా ఇంపార్టెంట్. సంజు శాంసన్ 97 కొట్టింది ఒక ఎత్తు అయితే, తను కొట్టిన స్ట్రైక్ ఇచ్చి కూడా సంజు మంచి పని చేశాడు సెంచరీ కోసం చూసుకోకుండా. ఎందుకంటే ఆ 2 4 కొంచెం చాలా క్రూషియల్ అయినాయి. అక్కడ 2 4 ఒకవేళ రాకుండా ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండుంటే చెప్పలేం. ఇండియా గెలవచ్చు, గెలవకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అక్కడ అవకాశం తనకు వచ్చింది, చాలా తెలివిగా 2 బౌండరీలు స్కోర్ చేసింది. వీక్ అని ఏం లేదు, అనుకున్న స్ట్రైక్ రేట్ రావట్లేదు. ప్లస్ కొన్నిసార్లు తొందరగా గివప్ చేస్తున్నారు. తిలక్ కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో తిలక్ వర్మ అవుట్ అయిన విధానం ఇవన్నీ చూస్తే గివప్ లాగా అనిపిస్తుంది. బట్ మొన్నటి నుండి చూడండి, దాని తర్వాత 2 మ్యాచ్ల్లో, మొన్నటి మ్యాచ్లో కానీ దానికి ముందు మ్యాచ్లో కానీ తిలక్ ఈస్ ప్లేయింగ్ వెల్. సూర్య కూడా బాగానే ఆడుతున్నాడు, దూబే బాగా ఆడుతున్నాడు, హార్దిక్ బాగా ఆడుతున్నాడు. ఐ థింక్ బాగానే ఉంది ఇండియా బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ కూడా. ఓకే రాకేష్ గారు, ఇండియా 2020 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళి 3వ టైటిల్ గెలుచుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.